హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూస్తుందాం. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ గురించి కొన్ని కాంట్రవర్సీ అవుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. యాక్చువల్గా కాంట్రవర్సీ అంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరిలో కళ్యాణ్ వచ్చేసి కుకింగ్ విత్ జాతిరత్నాలు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కదా. సో అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ్ అయినట్టు తనుజ కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అవుతుందా అని చెప్పి ఒక రూమర్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్గా కళ్యాణ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయింది, తనకి టైం కుదరట్లేదు, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అంటే ఇప్పుడు తనుజకైతే ఆల్రెడీ తను డేట్స్ ఇచ్చేటప్పుడు తను బ్యాలెన్స్ చేసుకొని వేటికి డేట్స్ ఇవ్వాలి అనేది ఆల్రెడీ తను మైండ్లో సెట్ చేసుకుంది. ప్లస్ తన మేనేజ్ వాళ్ళందరూ సెట్ చేసేసారు కాబట్టి తనుజ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే నాకు తెలిసి 100-200% లేదు. ఆల్రెడీ తన సీజన్ 1 చేసింది, సీజన్ 1లో లాస్ట్ వరకు వచ్చింది. సో ఇప్పుడు సపరేట్గా చేస్తే తను సెల్ఫ్ ఎలిమినేట్ అవుతుంది, తనకు కూడా టైం దొరకట్లేదని చెప్పి చెప్పచ్చు. సో తనూజ్ అయితే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే 100-200% ఉంది. సో దీని గురించి అయితే తనుజ గురించి ఇట్లా అయితే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్లస్ తనుజ కళ్యాణ్ గురించి ఇంకొక న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ చేస్తున్న ఇప్పుడు ఆల్బమ్ వచ్చేసి కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్కి సంబంధించిన ఆల్బమ్ని ఎవరెవరు చేస్తున్నారు అనేది మనకు తెలిసిందే. ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ప్లస్ ఆ హీరోయిన్ వచ్చినప్పుడు, అంటే హీరోయిన్ బర్త్డే అప్పుడు తనకి సంబంధించి కొంచెం సాంగ్ కూడా రిలీజ్ అయింది. అదంతా చూస్తుంటే మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, తొలి ప్రేమ మూవీ ఉంది కదా పవన్ కళ్యాణ్ది, దానికి సంబంధించి కొంచెం అట్లా ఆ ఫీల్ వచ్చింది. కోర్స్ కళ్యాణ్ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ లాగానే చేస్తానని చెప్పి, కొంచెం ఇమిటేట్ చేస్తానని చెప్పి కూడా చాలా కొన్ని చోట్ల చెప్పాడు. అంటే తనకి ఇష్టం అని చెప్పి, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ప్లస్ చిరంజీవి గారు అంటే ఇష్టం అని చెప్పి ఒక చోట ఇమిటేట్ చేశానని కూడా చెప్పాడు. దానిలో తప్పు లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే చాలామంది ఇమిటేట్ చేస్తారు, కానీ వాళ్ళ ఓన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు కళ్యాణ్ ఎంత ఇమిటేట్ చేసినా తనది స్టైల్ తనది ఉంటుంది, అది మనకి క్లియర్గా అన్నిట్లోనూ అర్థమైపోతుంది. దాని గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తనూజ గురించి వస్తున్న న్యూస్ ఏంటంటే, పవన్ సాయితో తనూజ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సిరీస్ చేయబోతుంది అట్లా వస్తుంది. అసలు పవన్ సాయితో తనూజ ఏ సీరియల్ చేయట్లేదు, దాని గురించి ఏమీ న్యూస్ రాలేదు. కానీ కొంతమంది మాత్రం కళ్యాణ్ ఫ్యాన్స్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కళ్యాణ్ ఫ్యాన్సే కావచ్చు, తనుజ ఫ్యాన్సే కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినప్పటికీ ఎవరి గురించి కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయకూడదు. ఆల్రెడీ తనుజ చెప్పింది, నా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు, ఎవరైనా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉందామని చెప్పి. ప్లస్ ఇట్లా చేసినా కూడా తను ఒక్కటే అంటది, కర్మ రిటర్న్స్, అంటే మీరు చేసింది మీకే రిటర్న్ వస్తుంది, నాకేం ప్రాబ్లం లేదు, నాకు మీది పట్టించుకున్నంత టైం కూడా లేదని చెప్పి కొన్ని చోట్ల చెప్పింది. కోర్స్ అది కరెక్టే, తనుజకి ఏది పట్టించుకునే టైం లేదు. ప్లస్ తను ఆల్రెడీ ఒక చోట ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు చెప్పింది, మీరు కుకింగ్ జాగ్రత్తలో ఫస్ట్ రావాలంటే నేను ట్రై చేస్తున్నాను, బట్ నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది. అంటే బయట తను ఈవెంట్స్కి వెళ్ళటమే కావచ్చు, లేకపోతే తను ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తుంది ప్లస్ మూవీ చేస్తుంది, వీటన్నిటికీ డేట్స్ ప్లస్ కుకింగ్ జాగ్రత్తలకు డేట్స్ వాటికి ఇవ్వడానికి కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట. అదే చెప్పింది, కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, కొంచెం అందుకే కొంచెం మధ్య మధ్యలో డౌన్ వస్తూ అట్లా వస్తుంది. సో నేను ట్రై చేస్తాను, 100% ట్రై చేస్తాను ఫస్ట్ రావడానికి అని కూడా చెప్పింది. సో ఇప్పుడు అగ్నిపరీక్ష 2 కూడా స్టార్ట్ అవుతుంది గైస్. అగ్నిపరీక్ష 2లో ఏంటంటే చాలా మార్పులు జరిగాయి, దానికి సంబంధించి నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఆ వ్లాగ్ అయితే మిస్ అవ్వదు, ఎందుకంటే అగ్నిపరీక్ష 2నే కాదు, బిగ్ బాస్ సీజన్ 10లో కూడా ఎవరెవరు వస్తున్నారో కూడా కొన్ని బయటకు వచ్చినాయి. అగ్నిపరీక్ష 2లో వస్తున్న కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా కొంచెం కొన్ని బయటకు వచ్చినాయి. బట్ వాళ్ళు కన్ఫామ్గా వస్తున్నారు, కానీ చూద్దాం. అంటే కన్ఫామ్గా వస్తున్నారని చెప్పి మనకి తెలిసింది, వాళ్ళు వచ్చి స్టేజ్ మీదకి వచ్చే వరకు వాళ్ళు వస్తుంది ఎవరో కూడా మనకు తెలియదు. సో చూద్దాం. అంటే ఇప్పుడు కామనర్స్లో ఎక్కువ మంది యూట్యూబర్స్ వెబ్ సిరీస్ తీసుకుని వస్తున్నారు అన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.